ఏం పేరు పెద్ద మనిషి? మైక్ పెట్టుకున్నావా? బెంబటి సంజీవ్ రెడ్డి సార్. సో సంజీవరెడ్డి ఈయన పేరు, ఈయన పటాన్చెరు అన్నారం విలేజ్ సార్. అన్నారం విలేజ్, గుమ్మడిదల మండలం, అన్నారం విలేజ్, పటాన్చెరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా సార్. సంగారెడ్డి జిల్లా. గూడెం మహిపాల్ రెడ్డి బాధితుడు అన్నట్టు. అక్కడ ఒక పెద్ద మాఫియా ఉన్నది కదా. అందుకే నేను మొన్న కూడా చెప్పిన, మొన్న ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని చెంప పగలగొట్టినప్పుడు దీన్ని నేను స్వాగతిస్తున్నా. పేద ప్రజలని పీడించే, అరాచకం సృష్టించే ఇట్లాంటి కబ్జాకోర్లని ఏ భూమిలో వాడు ఉండి అదే భూమిలో వాడిని పాతి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మర్యాదగా తప్పుకుంటే తప్పుకున్నట్టు, లేకపోతే అదే పని చేయాలి. ఇంకా అంతకుమించిన ఆప్షన్ ఏముంది? ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల ఎంతమంది పేద ప్రజల గుండెలాగినాయి. పిల్లలకి చదువు చెప్పించుకోలేక ఉన్న భూములు కోల్పోయి ఆ వేదనతో ఎంతమంది నరకం చూస్తున్నారు. సో అట్లాంటి బాధితే సంజీవరెడ్డి. ఈయనది అన్నారం విలేజ్, ఏ మండలం? గుమ్మడిదల మండలం, ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉంటుంది, పటాన్చెరు నియోజకవర్గం. ఈయనకు చెందిన 4 ఎకరాల భూమిని మైపాల్ రెడ్డి బ్యాచ్ కబ్జా పెట్టింది. 2 నెలల నుంచి ఆ ధరణిలో దాంట్లో ఎక్కించుకున్నారు. ఒక ప్లాట్ ఎక్కడైనా 20 ఎకరాల ప్లాటు, 6 ఎకరాల ప్లాట్ ఉంటుందా? లేఅవుట్లో అయిన ప్లాట్ ఎంత ఉంటుంది? 200 గజాలు ఉంటుంది, 500 గజాలు ఉంటుంది, 1000 గజాలు ఉంటుంది అనుకుందాం. 2 ఎకరాల ప్లాటు, 3 ఎకరాల ప్లాటు, 6 ఎకరాల ప్లాటు, 20 ఎకరాలు ఉందా? 20 ఎకరాల ప్లాట్ ఉంటుందా? ఇక మనం పటాన్చెరు గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. అక్కడ హెటిరో వాడు, అరబిందో వాడు, అపర్ణ వాడు, అది మొత్తం అది ఒక గ్యాంగ్ రేప్కి కేంద్రంగా మారిపోయింది. అది మొత్తం 580 ఎకరాలు కబ్జా చేస్తారు అంతట్లో. ఇప్పుడు మీ బాధ ఏంది? మీది ఎక్కడ? మీది భూమి మాది ఎక్కడనే సార్, 261 సర్వే నెంబర్ సార్. సర్వే నెంబర్ 261. మాది 70లో మా నాయన గోధుల మేస్తానికి కొన్నాడు సార్. దాన్ని గోధుల మేపడానికి కొన్నాడు. వీరారెడ్డి అమ్మాడు సార్, వీరారెడ్డి దామోదర్ రెడ్డి. మీ నాన్నకి అమ్మారు? మా నాయన ఏ సంవత్సరంలో? 1970లో. అప్పటి మేము ఉన్నాం సార్. మొత్తం మాకు పట్ట చేయలే ఆయన. సాదకాయం చిల్లకాయం కొంచెం చిన్న రాసి ఇచ్చారు, పట్ట చేయలేదు సార్. మేము 85 నుంచి విఠలరెడ్డి, సిపిఐ విఠలరెడ్డి ఉండేది సార్, ఎమ్మెల్యే సిహెచ్ విఠలరెడ్డి. ఓకే. ఆయన పట్టుకొని నేను బతిమలాడి, సరే మీ భూమే కదా అని కాస్తులు రాపించారు అప్పుడు ఆయన. అప్పటి సంది మేము కాస్తులో ఉన్నాం సార్. రికార్డు కూడా 1970s నుంచి మీరే ఉన్నారు? 85 సంది రికార్డు సార్. భూమి మేము 70 నుంచి ఉన్నాం. మేము 85 నుంచి రికార్డులో కాస్తు రికార్డు వచ్చింది సార్. కొంత మేము దున్యకాడికి రాసిరు సార్, మొత్తం రాయలేరు. ఓకే. ఇక దాని ప్రకారం మేము అట్నే ఉన్నాము. నేను 90 నుంచి ఇటుక బట్టీలు పెట్టుకున్నాను సార్. అన్ని ఇటుక బట్టీలు ఆపేసి 2019 నుంచి ఇంటర్ అయ్యారు సార్. వీళ్ళంతా వాళ్ళు కూడా మైపాల్ ఎవరెవరు ఉన్నారు ఇలా? ఇక ఎమ్మెల్యే వీళ్ళంతా ఉంటారు సార్. ఇప్పుడు మైపాల్ రెడ్డి బ్యాచ్ ప్రభాకర్ రెడ్డి అని ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ. ఏ ఎంపీటీసీ అయినా? కొత్తపల్లి ఎంపీటీసీ సార్. టీఆర్ఎస్. ఇప్పుడు ఏళ్ళు ఉన్నాడు? ఇప్పుడు వాళ్ళని ఉన్నాడు సార్. రావాలని ఇళ్ళకి అప్పుడే మైపాల్ రెడ్డి వచ్చిందిగా. మైపాల్ రెడ్డి వచ్చినా వీళ్ళు రాలేదు సార్. అన్ని ఆయన అంటే తిరుగుతారు. వాళ్ళెంబడే కూడా మొత్తం వాళ్ళదే సార్ గ్యాంగ్ అంతా. మొత్తం అంతా కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రతాపరెడ్డి ఉండు ఇలా. ఆయన వాళ్ళమ్మ ఎంపీటీసీ ఉండేది ఇంతకుముందు. ప్రతాపరెడ్డి, మురళి, ఇక వీళ్ళంతా. మీరు కూడా రెడ్డిలో గాలి చుట్టాలి గారు? మీకు అంతా చుట్టాలే కానీ దూరం చుట్టాం సార్. అదే ఏదో వరుస కలుస్తుంది కదా, దూరం చుట్టాం. మరి ఏమంటారు మరి వాళ్ళు? ఇక వాళ్ళు పెద్ద బ్యాస్ సార్. నా మీద అన్ని కేసులు పెట్టి రౌడీ షీట్ చేసి నా మీద 2019లో. రౌడీ షీట్? అవును సార్. రౌడీ షీట్ ఏం చేసినావు? ఇక నా భూముల మీదకి వస్తారు, నాన్నే కేసులు, నన్ను కొట్టిరు తిట్టని చెప్పి మళ్ళీ నా మీద కేసు అవుతారు. రౌడీ షీట్ ఏమైనా ఉందా? అప్లికేషన్ ఉందా? అప్లికేషన్ లాయర్తో ఉంది సార్. లాయర్తో ఉంది సార్. ఏమేమి కేసులు పెట్టిర్రు? మొత్తము 520 అవి ఉంటాయి కదా సార్. అట్లా పెట్టి కొట్టాము, తిట్టామని చెప్పి కేసులు పెట్టి సార్. అంతే అంతే సార్. మీరు ఎవరి మీద అటాక్ చేయడం లేదు సార్. అవన్నీ మాకు ఈ భూమిది కాకుండా వేరే బయట కేసులు? ఏ కేసు? ఏ కేసులు సార్. దానికి రౌడీ షీట్ పెట్టి. రౌడీ షీట్ పెట్టి. ఎస్ఐ ఎవరు అప్పుడు? ఆయన రాజేష్ నాయక్ సార్. రాజేష్ నాయక్. ఆయన హయాంలో పెట్టి. ఆయన హయాంలో సిఐఎం, డిఎస్పీ రెడ్డి ఉండేది సార్ అప్పుడు, పుట్టంచెరు రెడ్డి. ఓకే. ఎవరా? వేణుగోపాల్ రెడ్డి అనే పేరు తెలియదు సార్ నాకు. ఓకే. పెడితే మళ్ళీ మేము హైకోర్టుకు పోయి అది చేస్తే కూడా తీసేసలేదు సార్. ఇంకా రౌడీ షీట్ ఉంది నీ మీద? ఉన్నా సార్. ఇప్పుడు ఏది భూమి కాగితాలు? పాస్బుక్ ఉందా? ఉన్నాయి సార్. ఏది పాస్బుక్? ఏది? ఒరిజినల్ కూడా తెచ్చేసారు. ఒరిజినల్ కూడా తెచ్చేసారు. పాస్బుక్ ఇది? పాస్బుక్ సార్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది సార్.
జైపాల్ ఎవరు మీ కొడుకు సార్. కొడుకు పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది? అలా 12 ఎకరాలు ఉంటుంది సార్ ఆ నంబర్. ఇప్పుడు ఈ 4 ఎకరాలు మొత్తం 4 ఎకరాలేమో మా ముగ్గురు పేరు ఉంది సార్. నా పేరు మీద ఎకరం ఉంటుంది. కబ్జా అయితే 4 ఎకరాలేనా? ఇప్పుడు 4 ఎకరాలు, ఈ 9 ఎకరాలు ప్రతాప్ రెడ్డి కూడా 9 ఎకరాలు కూడా చేస్తారు. దాని మీద ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది సార్. సార్ మొత్తం హైకోర్టు ఆర్డర్ సార్. హైకోర్టు ఆర్డర్, కింది కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాక కూడా ఇలా దౌర్జన్యం చేసి వచ్చి మళ్ళీ కేసులు పెడుతుంది సార్ మా మీదనే. మళ్ళీ మీ మీద కేసులు పెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పాస్బుక్లే ఉన్నాయి కదా ఏకంగా? పాస్బుక్లు ఉన్నాయి. రైతు మరి లోన్ కూడా సార్, ఇగో కాపు లోన్ ఇగో సార్, కాపు లోన్ కూడా ఇగో సార్. అన్నారం ఏ బ్యాంక్ ఇది? ఫైనాన్స్ ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్. ఏ ₹1,00,000 తీసుకున్నావు? 1,50,000 సార్. 1,50,000 ఒకసారి 1,00,000 తీసుకున్నావా సార్? ఫస్ట్ 1,00,000 ఉండే సార్, ఎంతసేపు మళ్ళీ 50. 2021 తీసుకున్నావుగా? 18,000 తీసుకున్నావు. అంత ముందే తీసుకున్నాం సార్. 19,000 తీసుకున్నావు. పాత పాస్బుక్ ఉన్నాయి సార్ నాకు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్లు కూడా ఉన్నాయి సార్. లోన్ కూడా తీసుకున్నావు? లోన్ కూడా తీసుకున్నాం సార్. స్టాంప్ కూడా ఉన్నది, బ్యాంక్ స్టాంప్ ఉన్నది అన్నారం సార్. సార్ ఇప్పుడు వాళ్ళు ఏం వాళ్ళు ఇదే సార్, ఈ ప్లాట్ నెంబర్ చేసుకొని వాళ్ళు అలా రికార్డే లేదు భూమి మీద. చెన్నపరెడ్డి, బాలరెడ్డి, ముస్లింలంతా 27 మంది రికార్డు లేని వాళ్ళ డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చి నన్ను మా భూమి మాది చెప్పి మా సైడ్ మీకు వచ్చి ఇట్లా చేస్తారు సార్. ఎంత ఉంటుంది ఎకరం? ఎకరం ఇప్పుడు 10-12 కోట్లు ఉంటుంది సార్. కథం మొత్తం గేట్లు పెట్టేసిరా? గేట్లు పెట్టేది సార్. ఫోటోలు ఏమన్నా అన్నీ తెచ్చిన సార్. నేను సరే, పోలీసు వాళ్ళు తెల్లందాక నిలబడి గేట్ పెట్టిస్తారు. పోలీసు వాళ్ళు ఉండి ఎమ్మడి. ఎవరు ఈయన? ఎస్ఐ? లోకల్ పోలీసా? లోకల్ పోలీస్ సార్. ఒకసారి చూడండి, అసలు ఎవడన్నా పోలీస్ ఆయన భూమి దగ్గరికి పోయే ఇది ఉందా? ఎన్ని గంటలకి ఇది? రాత్రి 11 గంటలకు సార్. రాత్రి 11 గంటలకి. రాత్రి 11 గంటలకి భూమి అయినది, పాస్బుక్లు ఉన్నాయి, ఆయన లోన్లు వచ్చినాయి. వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి 1970s నుంచి వీళ్ళే ఉన్నారు. 85లో రికార్డులోకి ఎక్కింది. ఒకవేళ ఇది 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 ఏమన్నా అటు ఇటుగా భూమి ఉంటే గవర్నమెంట్కి పోవాలి. మరి వీడు కూడా ఎంటర్ కావడానికి అనుకుందాం. ఒకవేళ పొరపాటున పోలీసులకు ఏం పనిడా? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కొట్లాడుతూనే ఉన్నాడు మనోడు గట్టిగా. ఇగో ఇటు చూడండి, పోలీసులు దర్జాగా ఇక్కడ కాపలా ఉన్నారు. ఎవరు బ్యాచ్? మైపాల్ రెడ్డి. ఇప్పుడు ఎవరాడ సిఐ ఇప్పుడు నయీముద్దీన్ వచ్చిన వారంకే స్టార్ట్ అయింది సార్ పని. ఆయన రాగానే మొత్తం పోలీస్ ఆఫీసర్లు అందరూ తెచ్చిపెట్టుకున్నాడు. ఓ నయీముద్దీను, ఒక నరేష్, ఒక వినాయక రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాబోతున్నాడు డిఎస్పి. ఎంత ఘోరం ఇది! ఇదా ప్రజాపాలన? కాంగ్రెస్ ఇదేనా చెప్పి అధికారంలోకి వచ్చింది? ఇవన్నీ ఆగాలనా లేదా? మార్పు అంటే ప్రజాపాలన అంటే ఇవన్నీ ఆగాలి కదా. ఇదేంది? భూమి శిస్తుకు తాత్కాలిక రసీదు. సార్ మా నాయన కట్టిస్తారు. మీ నాయన కట్టిండు. ఎప్పుడు ఇది? సంవత్సరం వాళ్ళప్పుడు శిస్తు కట్టిండ్రా? ఇది కట్టింది సార్. ఈ కాపీలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏమైపోయింది? ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది, ధర పెరిగింది. అక్కడ ఈయన 12 కోట్లు అంటుంది, కానీ దాదాపు 25 కోట్ల వాల్యూ ఉంటుంది దగ్గర దగ్గర నేను అనుకోవడం. నేను కట్టినా సార్. ఇది నువ్వు కట్టినావు. గ్రామ పరిపాలనాధికారి గోపాల్ రెడ్డి సంతకం కూడా ఉన్నది. అప్పుడు జిల్లా మెదక్ జిల్లా ఉండే, మండలం జిన్నారం, గ్రామం అన్నారం. జిల్లా కూడా మండలం కూడా అప్పుడు జిన్నారం. ఇప్పుడు గుమ్మడిదల అయింది, మారింది. మరి ఏం జరుగుతున్నట్టు? మరి ఎటు పోవాలి ఇట్లాంటి వాళ్ళంతా? మధుసూదన్ రెడ్డి మొత్తం ఇక టోటల్ సార్ 580 ఎకరాలు మొత్తం. ఆయన తమ్ముడా? ఆయన తమ్ముడు సార్. 580 ఎకరాలలో ఇంచుమించు ఇప్పుడు 300 ఎకరాలు కబ్జా అయిపోయింది సార్. అన్ని 580 ఎకరాలు, 88 ఎకరాలు సార్ మొత్తం. ఇప్పుడు 580 ఎకరాలు ఎవరిది? వీరారెడ్డి పట్టాదారు సార్ మొత్తం. పట్టాదారు వీరారెడ్డి సార్. సీలింగ్ వచ్చినప్పుడు పోయింది ఆయనది. 270 ఎకరాలు సీలింగ్ లో సార్. 73 ఎకరాలు పోయింది. అది కూడా ఎక్స్ సర్వీస్కి ఇస్తే అది కూడా కబ్జా చేసేసారు అంత ఇల్లు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇచ్చింది. ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చింది కూడా వాళ్ళ నిలబొట్టి, కొంతమంది వాళ్ళ కూడా నిలబొట్టి గుంజుకురు సార్. అంత వాళ్ళంతా ముసలోళ్ళు అంతా ఉంటారు. ఇప్పుడు మొత్తం 580 ఎకరాల సర్వే నెంబర్ ఏంది? 241 సార్. ఓన్లీ సింగిల్ సర్వే నెంబర్. సింగిల్ సర్వే నెంబర్. ఇప్పుడు 300 ఎకరాలు కబ్జా అంటున్నారు. ఎవరు వచ్చారు దానిలోకి? ఇక వీళ్ళే సార్, విట్రో కంపెనీ వాళ్ళు వీళ్ళంతా బ్యాచ్ సార్. అంతే. పార్థసారథి రెడ్డి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు అవుటర్కి ఆనుకునే ఉంటుంది. అవుటర్కు 2 కిలోమీటర్లు సార్. 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళతో కొట్లాడగలుగుతావా?
ఈ కొట్లాడుతున్నాం సార్, రౌడీ సీట్ వీటినే కొట్లాడుతున్నాం. ఏం చేయాలి సార్? హైకోర్టు ఆర్డర్ తెచ్చింది సార్ మొత్తం. చూడు సార్, హైకోర్టు ఆర్డర్ సార్ 2019 సంది మొత్తం పెద్ద బాధ సార్ నాకు. ఇక వీళ్ళ మీద తెచ్చింది సార్. వీళ్ళేమో ముందుగా 25 ఎకరాలు ఉంది సార్ 19. ఇప్పుడు పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని లేదా? అది ఆర్డర్ కూడా వచ్చింది సార్. ఆర్డర్ కూడా వచ్చింది సార్, పోలీసులు కూడా ఇదే సార్. పోలీసుల మీద కేసు వేసి సార్, వేసాం ఇది సార్. ఇది సార్, ఇది పోలీసుల మీద వేసాం సార్. పోలీసుల మీద ఆల్రెడీ not to interfere with the civil disputes between the petitioners and the respondents number 4 and 8 until further orders. కోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. ఎప్పుడు ఇది 26/12/2024 మొన్ననే అయినా వారాంగే సార్. కంటెంప్ట్ చేసినావా? కంటెంప్ట్ మళ్ళీ మొన్న చేసినాం సార్. ఏం భయం లేదు, కోర్టులు భయం లేదు, ఎవడు భయం లేదు సార్. సర్వోత్తమ న్యాయస్థానం కూడా వాళ్ళు అది చేస్తారు సార్. ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పటిదాకా? 60-70 లక్షలు. నువ్వు మైపాల్ రెడ్డి దగ్గరికి పోయినావు డైరెక్ట్? మైపాల్ రెడ్డి కూడా పోయినాం సార్. ఏమంటాడు? ఇవి సార్ పేపర్ 70 లక్షల కాడికి ఇచ్చి తీసుకుంటా అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కాగితరాజు 30 లక్షలు చెక్ ఇచ్చారు సార్. ఎప్పుడు 2022లో సార్ ఇచ్చి మళ్ళీ నువ్వు ఇక ఇచ్చేద్దాం అనుకున్నావా? ఏం చేయాలి సార్? మా పిల్లలు తట్టుకోలేక కేసులో ఏం కేసులు సార్ మొత్తం ఇచ్చేద్దాం అనుకుని 30 లక్షలకి అగ్రిమెంట్ రాసి. 30 కాదు సార్, 70 లక్షలకి ఎకరం కాడికి 70 లక్షల ఎకరం కాడికి 22 ఎకరాలు రాశారు. 30 లక్షలు చెక్ ఇచ్చారు. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే మళ్ళీ చూసుకొని రమ్మన్నాడు. చెక్ తీసుకోకపోతే చెక్ తీసుకొని పైసలు వేయలేదు సార్. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈయనది భూమి కాదనుకుందాం, ఒకవేళ ఈయనది భూమి కాదంటే మరి 70 లక్షలకి ఎకరం కొనడానికి ఎట్లా రెడీ అయ్యారు? రెడీ అయ్యి 30 లక్షల చెక్ ఇచ్చి, మధుసూదన్ రెడ్డి ఇదేనా నీ దందా? 30 లక్షల చెక్ ఇచ్చి చెక్ బౌన్స్ అయింది. మొత్తం ఎవిడెన్సే ఉన్నది కదా, ఇక్కడ మొత్తం రాసుకున్నారు కదా ఆల్రెడీ. పేరు రాపించారు సార్. సార్ టుడే దట్ ఈస్ వీ హ్యాడ్ టేకెన్ 30 lakhs ఓన్లీ యాజ్ టోకెన్ ఫర్ ద సేమ్ త్రో చెక్ నెంబర్ కూడా ఉంది 295666 19/3/2022 ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ పటాన్ చెరు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు ఏం చేసిర్రు? మళ్ళా పోలీసు అందరిలో తెచ్చుకున్నాడు కదా, ఇక అదే పోలీస్ ఆఫీసర్ని ఆడ పెడుతున్నాడు, గేట్లు పెడుతున్నాడు, ఈయనని అవతలకి నెట్టేసిండు. తింటారా బాబు భూములు ఏమన్నా? అది అన్నమా లేకపోతే పెండ అనుకుంటున్నారా? భూములు తినేస్తారు వీళ్ళు, మొత్తం భూములనే తింటారు. పొద్దున్న టిఫిన్ భూమే రా మరి తినేమన్నా సస్తే రేపు పొద్దున అదే 4 అడుగుల భూమిలో బొంద పెట్టాల్సిందే కదా. ఎవడు సంపాదిస్తాడు? ఈ సంపాదన అంతా ఎవరి కోసం? పోనీ మీ మొఖాలకి ఏమన్నా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే మొఖాలా? అట్లా ఏమన్నా మేము రేపొద్దున పెద్ద ఇది కావాలనుకుని ఏమైనా సంపాదిస్తున్నారా? జనాలు తెర వెనుక మీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూడండి. ఎట్లా ఉమ్మేస్తున్నారు మీ ఫోటోల మీద, మీ ముఖాల మీద అన్నది ఆలోచించండి. ఇంత జరుగుతుంటే ఏం చేస్తుందండి గవర్నమెంట్? అసలు ఇట్లా పోలీస్ ఆఫీసర్లని కరప్టెడ్ ఫెలోస్ని ఎట్లా అక్కడ మళ్ళీ చేంజ్ చేసి అక్కడ వేస్తున్నారు? ఏ పోలీస్ దామోదర్ రాజనరసింహ వీడియో ఉన్నది. ఇప్పుడు ఆ నరేష్ అని లోకల్ పటాన్చెరు సిఐ వచ్చిండు, ఒక్క నిమిషం, పటాన్చెరు సిఐ వచ్చిండు. ఆయనని ఆ రోజు బెదిరించిండు ఈయన సిఐఏ. చాలా సీరియస్ అయిన దామోదర్ రాజనరసింహ. మరి ఇప్పుడు దామోదర్ రాజనరసింహ కనబడతలేదా? మళ్ళీ అదే సిఐ వచ్చి మళ్ళీ అదే స్టేషన్లో కూర్చున్నాడు. మరి ఇట్లాంటి అరాచకం చేసిన వాళ్ళు మళ్ళీ పెట్టి ఇట్లాంటి రైతుల మీదకి ఎందుకు వదులుతున్నారు? ఏమైనా అడగదలుచుకున్నావా సార్? ఏం చేద్దామంటావు మరి? ఏం చేస్తారు ఇక మీ మీడియా దయచేసి నాకు సాయం చేయాలి సార్. ఓకే సరే మాట్లాడు. నాకు షుగర్ వచ్చింది సార్. షుగర్ వచ్చి షుగర్ బీపీ వచ్చి నాకు పడిపోతుంది సార్. ఒకసారి షుగర్ అది అయిపోయి. సరే కలుద్దాం. మీరు బయలుదేరండి, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే ఓకే. వీళ్ళు వచ్చారు ఎవరన్నా? యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు? మీరు బయలుదేరండి, నేను మైక్ తీసేసిన ఆల్రెడీ. మీరు బయలుదేరండి.
ఏమంటాడు ఎస్ఐ? ఆయన రేవంత్ రెడ్డి తమ్ముడు ఏం పేరు సార్ ఆయనది. ఓకే, ఆయనతో మాట్లాడతావు, ఫోన్ చేస్తా అంటాడు సార్ ఎస్ఐ. ఎస్ఐ అంటాడా? ఏం పేరు ఎస్ఐ పేరు? మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి. ఏ ఎస్ఐ అయినా ఇప్పుడు? గుమ్మడిదల ఎస్ఐ. రేవంత్ రెడ్డి ఏ తమ్ముతో వాడు? కొండలరెడ్డితో. కొండలరెడ్డితో మాట్లాడతావా, నంబర్ ఇస్తా అంటాడు సార్. ఓకే, రైట్, కలుద్దాం, మీరు బయలుదేరండి.